వర్ణించలేనయ్య నీ ప్రేమను వివరించలేనయ్య నీ ప్రేమను వర్ణించలేనయ్య నీ ప్రేమను వివరించలేనయ్య నీ ప్రేమను పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా వర్ణించలేనయ్య నీ ప్రేమను వివరించలేనయ్య నీ ప్రేమను నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది నీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది ఆ ప్రేమ మా పైన చూపించిన దేవా స్తుతించే ధన్యత మా కసగితివయ్యా ఆ ప్రేమ మా పైన చూపించిన దేవా స్తుతించే ధన్యత మా కసగితివయ్యా వర్ణించలేనయ్య నీ ప్రేమను వివరించలేనయ్య నీ ప్రేమను యుగములు నిలుచును నీ ప్రేమ మార్పులేనిది నీ ప్రేమ యుగ యుగములు నిలుచును నీ ప్రేమ ఎల్లప్పుడు నిన్ను స్తుతించుటకు నీ ఆత్మ నాలో నిలిపిన దేవా ఎల్లప్పుడు నిన్ను స్తుతించుటకు నీ ఆత్మ నాలో నిలిపిన దేవా వర్ణించలేనయ్య నీ ప్రేమను వివరించలేనయ్య నీ ప్రేమను యుగములు కృప మాపై నిలుపుచున్న దేవా నీ కృప మాపై నయచ్చుగా నుంచి యుగ యుగములు కృప మాపై నిలుపుచున్న దేవా నీ ప్రేమకై నేనేమి చెల్లింతును
జీవిత కాలమంత స్తుతించెదను. నీ ప్రేమకై నేనేమి చెల్లింతును, నా జీవిత కాలమంత స్తుతించెదను. వర్ణించలేనయ్య నీ ప్రేమను, వివరించలేనయ్య నీ ప్రేమను, వర్ణించలేనయ్య నీ ప్రేమను, వివరించలేనయ్య నీ ప్రేమను. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుడు మన మధ్యలో మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మనతో మాట్లాడబోతున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. చూడు, దేవుని వాక్యములో మనము ధ్యానానికి వెళదాం. 1 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనములో ఉంటుంది, ఉపదేశానుసారమేదనగా పవిత్రమైన హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. నిష్కపటమైనటువంటి విశ్వాసమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు మొదటిగా ఏ విధంగా ఉండాలని మనం కోరుకున్నాం చెప్పండి. ఏ విధంగా ఉండాలంట? ఉప్పు వలె ఉండాలని ధ్యానం చేశాం. రెండవది వెలుగు వలె ఉండాలి అని మనం ధ్యానం చేశాం. ప్రియులారా, మత్తయి సువార్తలోనికి 5వ అధ్యాయము 14వ వచనంలోనికి వెళదాం. మనం ఆ మాటలను మనం ధ్యానం చేద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరగయుండనేరదు. మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. తర్వాత 16వ వచనంలో చూసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నిష్కపటమైన విశ్వాసులకు కావలసినది ఏంటంటే, ఏం కావాలంట? ఇక్కడ చూసినట్లయితే సత్క్రియలు. ఏం చేయాలి? నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగిన వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని కుమారులైనటువంటి వారు, ఉప్పు వలె వారి మాటలు ఉండేటటువంటి వారు, వెలుగు వలె వెలిగించబడినటువంటి వారికి వెలుగు సత్క్రియలు కనబడాలి. అనగా క్రియలు కలిగి మనము జీవించాలి అని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని దేవుని వాక్యములో రాయబడింది. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మనము సత్క్రియలు కలిగి ఉన్నామా? సత్క్రియలు అంటే దేవుని మాట వినేవారుగా ఉన్నామా? దేవునికి విధేయులమై ఉన్నామా? దేవుడు చెప్పినటువంటి పనులను చేస్తున్నామా? దేవుడు చెప్పినటువంటి మాటలను మన హృదయంలో చేర్చుకుంటున్నామా? దాని ప్రకారంగా నడుచుకుంటున్నామా? మన కుటుంబాలు మనము దేవుని ప్రార్థనా జీవితము మన కుటుంబాల్లో ఉందా? మన బిడ్డలకుందా? మనకుందా? అని సత్క్రియలు కలిగి ఉండాల. విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం, పాప క్షమాపణ పొందామని చెప్పుకుంటున్నాం, బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటున్నాం, పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడని చెప్పుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ పాత లక్షణాలన్నీ కూడా మారిపోవాలా? నూతనమైనటువంటి లక్షణాలు కలిగి అది ఏ విధంగా ఉండాలంటే సత్క్రియలు నీలో నుండి కనబడాలి, క్రియారూపముగా కనబడాలా. అనగా పనులు కనబడాలా. నువ్వు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం విశ్వాసము కలిగి ఉన్నాము కాబట్టి మన విశ్వాసము ఏ విధంగా ఉంది అంటే, విశ్వాసం వలన మనకేం కలిగింది? మనకి విశ్వాసము వలన నీతిమంతులుగా చేయబడ్డామని రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. చదువుకుందాం ఆ మాటని. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసులమయ్యాం. ఎలాంటి విశ్వాసులు మనము? నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉండాలా. నిష్కపటమైన విశ్వాసం ఉందా? మనము
నిష్కపటమైన విశ్వాసం ఉంటే ఏ విధంగా తీర్చబడ్డావంటే నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీతిమంతుడికి ఏముండాలంట? క్రియలు ఉండాలా. ఏ క్రియలు ఉండాలంట? సత్క్రియలు కలిగి ఉండాలా. సత్క్రియలు కలిగి ఉండాలంటే దేవుని పనులను మనం చేయాలా, దేవుని బిడ్డలుగా జీవించాలా, దేవుని కుటుంబముగా జీవించాలా, దేవుని సొత్తుగా జీవించాలా, దేవుని జనాంగంగా జీవించాలా. ఈ దినాన ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన అంటే క్రియ కలిగి ఉండాలి. మన కుటుంబము అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, దాని ప్రకారంగా గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి ప్రియులారా. అందుచేతనే అపోస్తులుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఇదిగో దేవుని వాక్యము వింటున్నాము కానీ బాగానే ఉంది, కానీ నీవు నేను మనము సత్క్రియలు కలిగి ఉండాలి. అంటే పనులు కలిగి ఉండాలా. అది ఏ పనులంటే దేవుని పనులు కలిగి ఉండాలా. ఎందుకనగా మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే, మనము నీతిమంతులమయ్యామంటే, విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయాలంటే సత్క్రియలు కలిగి ఉండాలా. మన పితరుడైనటువంటి అబ్రహాము సత్క్రియలు కలిగి ఉన్నాడు. ఎలాంటి సత్క్రియలు కలిగి ఉన్నాడు? పిలిచినప్పుడు లోబడ్డాడు, లోబడి ఆ పనిని జరిగించాడు. నీవు నేను కూడా దేవుని ఉచితమైనటువంటి కృప చేత రక్షింపబడ్డాం. అది రక్షింపబడింది దేవుని ఉచితమైనటువంటి కృపే, కానీ అది మన వలన కలిగినది కాదు ప్రియులారా. ఎందుకనగా దేవుడు ఉచితమైనటువంటి కృప మన మీద చూపించి గొప్ప విశ్వాసాన్ని మనకు కలగచేసి మనలను నీతిమంతులుగా తెచ్చాడు. ఆయన నీతిమంతుడమైనటువంటి మనమందరం కూడా సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు కలిగి ఉండటం అంటే అబ్రహాము దేవుని మాట ఏ విధంగా ఉన్నాడో, దేవునికి ఏ విధంగా లోబడ్డాడో, ఏ విధంగా చెప్పిన పని చేశాడో, ఏ విధంగా నడుచుకున్నాడో, ఏది వద్దంటే మానేశాడో, ఏది చేయమంటే చేశాడో, అది క్రియారూపముగా జరిగించాడు అబ్రహాము. నీవు నేను కూడా విశ్వాసముంది నీతిమంతులుగా తీర్చబడ్డాము, కానీ సత్క్రియలు మాత్రము మనము చేస్తున్నామా లేదా అని మనల్ని పరిశీలన చేసుకోవాలి. సత్క్రియలు చేయటం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, సత్క్రియలు చేయటం అంటే ఏంటి? దేవుని మాట వినాలి. దేవుడు మనం పిలిచినప్పుడు, ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని నెరవేర్చేవారిగా ఉండాలా. ఆయన ఏ విధంగా నడుచుకోమంటాడో ఆ విధంగా నడుచుకోవాలి. అందుచేతనే నా కుమారుడా, పవిత్రమైనటువంటి హృదయం కావాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మాత్రమే కాదు, కానీ విశ్వాసమునకు కొనసాగించే యేసు వైపు మాత్రము చూచు సత్క్రియలు కలిగి ఉండాలి, పనులు కలిగి ఉండాలి. ఆయన చెప్పిన పని మనం చేయాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన కుమారులుగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి, ఆయన జనాంగంగా ఉండాలి. ఉదాహరణకు నోవాహు ఉన్నాడు, ఆయన పిలిచాడు. ఏ పని మీద పిలిచాడు? ఇదిగో నీవు జలప్రళయము రాబోతుంది కాబట్టి ఒక ఓడను కట్టాలి అన్నాడు. నేను కట్టను అన్నాడా? నేను చేయలేను అన్నాడా? ఇది నాతోను కాదు అన్నాడా? అనలేదు. కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు, క్రియారూపముగా పనిని చూపిస్తూ ఉన్నాడు. నీవు కూడా క్రియలు కలిగి ఉండాల. క్రియలు లేని విశ్వాసము మృతము, అంటే సచ్చిన దానితో సమానము. మీరు ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు? ఏ విధమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నారు? ఏ విధమైనటువంటి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉన్నారు? విశ్వాసానికి తగినట్లుగా క్రియలు ఉన్నాయా? సత్క్రియలు కలిగి ఉన్నారా? మీరు సత్క్రియలు ఓపికగా చేస్తున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవుడు చేయమన్నది చేస్తున్నారా? దేవుడు వద్దన్నది మానేస్తున్నారా? దేవుని మందిరానికి వస్తున్నారా? దేవునికి విధేయులు ఉంటున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా? ప్రతిఫలం వస్తుందా? నీ క్రియలు చూసినప్పుడు దేవుడు ఆయన సంతోషపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా? లేకుంటే వీరు విశ్వాసము లేనటువంటి మూర్ఖ జనము అంటున్నాడా? నమ్మకము లేనటువంటి మూర్ఖ జనం అంటున్నాడా? వీరు సిగ్గులేని వారు అంటున్నాడా? లేకుంటే వీరు కఠిన హృదయులు అంటున్నాడా? ఏమని అంటున్నాడు? మనల్ని చూసి రాత్రి వేళ మనం పరిశీలన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసామంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి. తిమోతి, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోతే మనము క్రియలు లేనటువంటి వారమే. మన పని జరగకపోతే మన క్రియలు లేనటువంటిదే అని
అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మనం పని కలిగి ఉండాలంటే, క్రియలు కలిగి ఉండాలంటే ఇదిగో నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలని అక్కడ చెప్తున్నటువంటి వారు. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు విశ్వసించిన వారై కృపచేతనే రక్షింపబడ్డారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అంట. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత కృపావరం ఇచ్చాడో మనకి కదా. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనల్ని బ్రతికించి ఏమిచ్చాడంట? కృపా వరం ఇచ్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపావరము ఇచ్చినటువంటి నిన్ను నువ్వే విధంగా ఉండాలా? నీ సత్క్రియలు ఏ విధంగా ఉండాలా? నీ పనులు ఏ విధంగా ఉండాలా? నీ విశ్వాసం ఏ విధంగా ఉండాలా? నీ భక్తి ఏ విధంగా ఉండాలి? అసలు దేవుని మనస్సు, దేవుని ఆత్మ నీలో ఉంటేను కనుక నీ క్రియలన్నీ కూడా తేడాగా కనబడతాయి, నీ మాటలన్నీ వేరుగా కనబడతాయి, నీ తలంపులన్నీ వేరుగా కనబడతాయి. ఎందుకనగా నీలో ఉన్నది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆ సత్క్రియల కొరకు ప్రయాసపడుతుంది. దేవుని ఆత్మ దేవునికి లోబడుతుంది. దేవుని ఆత్మ దేవుని మాట వినేవారిగా మనల్ని చేస్తుంది. మనల్ని, మన కుటుంబాల్ని వేగిరపరుస్తుంది. నడువు దేవుని సన్నిధికి. ఇదిగో కృపావరము దేవుడు ఇస్తున్నాడు నీకు. ఈ కృపావరము ఉచితంగా ఇస్తున్నాడు మనకి. దీన్ని పొందుకోవాలంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని వాక్యం వినాలా. దేవుని వాక్యముని ఆయన పాదముల దగ్గర చేరి ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని బాగు చేస్తుంది. అది మనల్ని స్వస్థపరుస్తుంది, మనం బాగు చేస్తుంది, మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందని నీవు క్రియారూపముగా దేవుని సన్నిధిలోనికి రావాలి. కారణం ఏంటంటే ఆయన ఉచితమైనటువంటి వరం మనకిచ్చాడు. కృపచేతనే మనం రక్షింపబడ్డాం. మన వలన కాదు రక్షింపబడాలంటే. ఆ కృప మన మీద ఉంది కాబట్టి. దేవుని కృప ఎట్లా ఉందంట? దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరము కూడా ఉంటుందంట మన మీద. ఎందుకని? ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. ఎవరి మీద? సీయోను ప్రార్థనా మందిరంలో ఉన్నవారి మీద మాత్రమే కాదు, కానీ ప్రతి మనిషి మీద ఆయన కృప కలిగిన దేవుడు, ప్రతి వ్యక్తి మీద ఆయన కృప కలిగిన దేవుడు, ప్రతి వారి మీద కృప చూపిస్తున్న దేవుడు. ఎందుకనగా మనుష్యుల మీద ఆయన కృప హెచ్చుగా ఉన్నది. ఆ కృపావరము ప్రతి మనిషికి ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. సామాన్యులకేమి, సామంతులకేమి, ధనుకులకేమి, దరిద్రులకేమి, ఈ లోక నివాసులందరికీ కూడా ఆ ఉచితమైనటువంటి కృపనిచ్చి ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆయన కుమారులుగా జీవించాలని, ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా జీవించాలని, ఆయన క్రియలు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవాది దేవుడు. అందుచేతనే దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయింప వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను. ఏంటిదది? క్రియ. నడుచుకోవటం అనగా దేవుని మాటల ప్రకారంగా నడుచుకోవాలి నీవు నేను. అలనాడు మన పితరులు దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నారు. ఎంతమంది నడుచుకున్నారో మీకు లెక్క బాగా తెలుసు ప్రియులారా. అందుచేతనే నీవు నడుచుకుంటే నీ కుటుంబానికి మేలు జరుగుతుంది, నేను నడుచుకుంటే నా కుటుంబానికి మేలు జరుగుతుంది, నీ భర్త నడుచుకుంటే నీ భర్తకు మేలు జరుగుతుంది, నీ భార్య నడుచుకుంటే, నీ కుటుంబ సమేతంగా దేవుని క్రియలు కలిగి నడుచుకుంటే అది నీకు మేలు జరుగుతుందని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది. ఆ క్రియల వలన కలిగినది కాదు కానీ ఎవడును అతిశయింప వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగానే నిర్ణయించాడు ప్రియులారా. ముందుగానే మనం ఏర్పాటు చేసుకున్నాడు తన ఉచితమైనటువంటి కృప చేత. సత్క్రియలు కలిగి ఉండాలంటున్నాడు ప్రియులారా. నువ్వు సత్క్రియలనగా నువ్వు దేవుని పనులు కలిగి ఉండాలా. దేవుడు చెప్పింది చేయటమే క్రియ. అది ఆ క్రియలు నీకు ఉండాలా, ఆ క్రియలు నాకు ఉండాలా, ఆ క్రియలు మనకు ఉండాలా, ఆ క్రియలు సంఘములో ఉన్న ప్రతి వారికి ఉండాలా. దాని ప్రకారంగా నడుచుకోవాలి. నడుచుకున్నట్లయితే అది దీవెనకరము, అది ఆశీర్వాదకరము, అది మేలుకరము,
అది ఎంతో గొప్ప ధన్యత అయి ఉంటుంది ప్రియులారా. ఆ విధంగా మన పితరులు నడుచుకున్నారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వారి కుటుంబాల్లో దేవుని మందసం ఉంది. వారి కుటుంబాలన్నీ దీవించబడ్డాయి, వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. వారి కుటుంబాల్లో దేవుని మాట విన్నారు, ఆ దేవుడు చేయమన్నటువంటి పని చేశారు, వద్దన్న పని మానివేశారు. కనుక అలాంటి నిష్కపటము కలిగినటువంటి విశ్వాసముతో వారు దేవుని సత్క్రియలు చేయొచ్చు, దేవుని బిడ్డలుగా జీవించారు పిల్లారా. ఈ దినాన్న దేవుడు మనకు హెచ్చరిక చేసేది ఏంటంటే, మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు, మనల్ని కూడా తన ప్రియులుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు తన ఉచితమైనటువంటి కృపచేత. అందుచేతనే మనము నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. ఏ క్రియలు చేయాలా? సత్క్రియలు, పనులు చేయాలా. ఒక పని అప్పగించామనుకో, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, పని అప్పగించాము, పని చేస్తే అది మేలు జరుగుతుందా? పని చేయకుండా కూర్చుంటే ఏమంటారు? పని చేయనటువంటి వారిని ఏమంటారు? సోమరి అంటారు కదా, సోమరి అంటారు. చదువు లేనాడు అనుకోండి, చదువులో నుండి ఏమంటారు? బుద్ధిహీనుడు, జ్ఞానము లేనివాడు అంటారు. చదువు లేని మొద్దు అంటారు కదా. అదేవిధంగా ప్రియులారా, పని చేయనటువంటి వాడిని సోమరి అంటే దేవుడు ఏమంటున్నాడు? సోమరి, నీవు వెళ్ళి చీమల దగ్గరికి వెళ్ళు అంటాడు. సియోను ప్రార్థనా మందిరంలో సోమరులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చీమల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? పని చేయటం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా పనులు చేయండి, సత్క్రియలు చేయండి అంటున్నాడు. నా మాట వినండి, ప్రార్థన చేయండి, అనేకులకి మీ సాక్ష్యాన్ని పంచుకోండి, అనేకుల్ని దేవుని సన్నిధికి తీసుకుని రండి, మీ క్రియలు ప్రజల ఎదుట కనపరుచుకోండి. ఇదిగో మీరు విశ్వాసులు కాదో అవునో, మీ క్రియలు ఎవరి ఎదుట కనబడాలా? దేవుని ఎదుట కనబడాలా. రెండవది మనుషులకు కూడా కనబడాలా. దేవుడు చూస్తున్నాడు, మనుషులు కూడా చూస్తున్నారు. వీళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్నారంట, వీళ్ళ క్రియలు చాలా బాగున్నాయి, వీళ్ళ మాటలు బాగా ఉన్నాయి, వీరు బాగా మాట్లాడుతున్నారు, చాలా మంచివాళ్ళు, వీరు సత్క్రియలు, ఎవరన్నా బాధపడితే మాత్రం వీళ్ళు ఊరుకోరు, వీరు సహాయం చేసేవాళ్ళు. ఈ దేవుని మందిరానికి వెళతారు, క్రమముగా వెళతారు, క్రమముగా ప్రార్థన చేస్తారు. వీరి కుటుంబంలో కుటుంబారాధన జరుగుతుంది, వీరి గృహములో రక్షణ గూర్చిన సునాద గీతములు వినబడుతున్నాయి. వీళ్ళ క్రియలు చూసినట్లయితే, వీళ్ళ పనులు చూసినట్లయితే ఒకరికి మేలుకరంగానే ఉన్నారు, కానీ ఒకరిని బాధపరిచేవారిగా లేరు అనుకుంటారు. ఎవరు వాళ్ళు? అన్య జనాంగాలు. దేవుడు దృష్టిలో మనం కనబడాలా, మనుషుల దృష్టిలో కూడా మనము కనబడాలి. ఏం కనబడాలా? మన సత్క్రియలు కనబడాలా, మన పనులు కనబడాలా, మన మాటలు కనబడాలా, మన తలంపులు కనబడాలి. ఉద్యోగం ఇచ్చాము, బాగానే ఉంది, జీతం తీసుకుంటున్నాడు, బాగానే ఉంటుంది, పని మాత్రము చేయట్లేదు, సోమరి అయిపోయాడు. ఒక నెల చూస్తాడట, 2 నెలలు చూస్తాడంట యజమానుడు, 3 నెలలు చూస్తాడంట, 4వ నెలలో నువ్వు పనికి రావు అని చెప్తాడట. అప్పుడు భయంకరమైనటువంటి స్థితి కనబడుతుంది. ఆ సోమరితనము ఉండకూడదని ఈ దినాన్న విశ్వాసులమైనటువంటి మనకు, దేవుని బిడ్డలమైనటువంటి మనకు, దేవుని కుమారులమైనటువంటి మనకు, దేవుని కుమార్తెలమైనటువంటి మనకు, ఆయన ఉచితమైనటువంటి కృపచేత రక్షింపబడినటువంటి మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకనగా మనము నడుచుకుని వలనని, దేని వలన? మరియు వాటి యందు మనము నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరచెను. దేవుని పనులలో మనం నడుచుకోవాలి ప్రియులారా, దేవుని కార్యాల్లో మనం నడుచుకోవాలా, దేవుని బిడ్డలుగా మనము నడుచుకోవాలా, దేవుని కుటుంబముగా నడుచుకోవాలా. అప్పుడు దేవుడు దాచి ఉంచినటువంటి దీవెనలు, అప్పుడు దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు, అప్పుడు దేవుడు దాచి ఉంచిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలని నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేసి నిన్ను సంతోషపరిచి నిన్ను ఆనందింపచేసే దేవుడు. కాబట్టి అందు గురించే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, తిమోతితో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కష్టం వచ్చినా కానీ, నీకు ఇరుకొచ్చినా కానీ, నీకు ఇబ్బంది వచ్చినా కానీ అన్నిటికీ ఓర్చుకోవాలా. నీకు బలహీనత వచ్చినా కానీ నువ్వు ఓర్చుకోవాలి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎలాంటి విశ్వాసం ఉంచాలి? నిష్కపటమైన విశ్వాసం ఉంచాలా. ఎవరు వీరు? దేవుని నమ్మినటువంటి వారు. ఎవరు వీరు? మారు మనసు పొందినటువంటి వారు. ఎవరు వీరు?
పాపక్షమాపణ పొందినటువంటి వారు. ఎవరు వీరు? దేవుని ఆత్మ పొందినటువంటి వారు. మీలో ఉన్నారా? అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసము లేని ఈ తరమి వారితో నేను ఏం చెప్పాలి అంటున్నాడు ఆయన. మనము ఏ జాతిలో ఉన్నాం? మనం ఏ వంశంలో ఉన్నాం? విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉన్నామా? విశ్వాసము లేనటువంటి వారంగా ఉన్నామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అలనాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీ కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను, నిన్ను రక్షించుకున్నాను నేను. ఇదిగో విశ్వాసములో నువ్వు బలంగా ఉండు, స్థిరంగా ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూడు. దేవుడు తప్పకుండా వాటన్నిటి నుండి విడుదల కలగ చేసి గొప్ప శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వబోతున్నటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. అలాంటి విశ్వాసముతో మనం ఉండాలి. అలాంటి నిష్కపటమైనటువంటి విశ్వాసముతో ఉండాలని చెప్తున్నటువంటి మాటలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా, నీ మహాకృపను బట్టి నాయన మీరు నాతో మాతో మాట్లాడారు నాయన. దేవా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో నాయన ఉపదేశాలు చేస్తున్నటువంటి ఉపదేశాలని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలోనికి వచ్చి మాకు ఉపదేశాలు చేశావు నాయన. మేము రక్షింపబడ్డాం, మారు మనసు పొందాం, పాపక్షమాపణ పొందాం, పరిశుద్ధాత్మ అనే కృపావరాన్ని పొందుకున్నాం. మీ ఆత్మచేత నింపబడినటువంటి మేము ప్రభువా, మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పిస్తున్నా మీ ఉపదేశాలను బట్టి మీ కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఇక్కడ చేరిన నీ కుమారులను, నీ కుమార్తెలను, నాయన కుటుంబాలని, ప్రతి వారిని కూడా నాయన పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన. వారి కుటుంబాల్లో శాంతి, వారి కుటుంబాల్లో సమాధానం, వారి కుటుంబాల్లో నెమ్మది, వారి కుటుంబాల్లో నాయన నిత్యము కూడా నాయన దీవెనలు, ఆశీర్వాదాలు నూరుదంతులుగా, వేదంతులుగా అనుగ్రహింపచేసి ఎల్లవేళల సంతోష ఆనందములతో నిన్ను మహింపచ్చి కనపరిచి పరలోక వారసులుగా ఉండటానికి కృప వెంబడి కృప కుమ్మరించమని ప్రతి వారిని కూడా నాయన మీరు ముట్టి, మీరు తాకి, మీరు స్వస్థపరిచి, మీరు బాగు చేసి, మీరు సంతోషింపచేసి, మీరు ఆనందింపచేసి నాయన మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, మియా బిస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.